యూరినరీ ప్రాబ్లమ్స్, హెడేక్స్, మైగ్రేన్, పుట్లాట్లు. ఇది నార్త్ నుంచి లోపలికి వెళ్తున్నాం. చూడండి, మనం నార్త్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మనకు కంప్లీట్ సౌత్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఓకే, మనం ఈ ఇంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేవరకు కంప్లీట్గా ఈస్ట్ బ్లాక్, ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఇక్కడ విండో కూడా ఇవ్వలేదు. ఓకే, ఇలా నార్త్ ఈస్ట్ కంప్లీట్ బ్లాక్ అయ్యి ఆ మెట్లు ఉండడం వల్ల ఇది ఇంట్లోకి చొచ్చుకొచ్చింది. సో ఇది పెద్ద మిస్టేక్ అనమాట. సో నార్త్ ఈస్ట్ బ్లాక్ అవ్వడమే కాదు, దీంట్లో చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ బెడ్రూమ్లో కూడా నైరుతిలో టాయిలెట్ వచ్చింది, బెడ్ పైన విండో, మళ్ళీ ఇంకోటి ఏసీ పాయింట్. దీనివల్ల ఎన్ని సమస్యలు అంటే గ్రోత్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా ఇష్యూస్ రావడమే కాదు, ఫ్యామిలీ పరంగా కూడా చాలా రకాల ఇబ్బందులు అన్నమాట. అవి మన కుటుంబాన్ని, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని, ఇక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ యూరినరీ ప్రాబ్లమ్స్, హెడేక్స్, మైగ్రేన్, పుట్లాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది పూర్తి ఆగిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పేది, గోడలు చాలా ఇంపార్టెంటు. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఈరోజు మనం ఈ ఇంట్లో చూసాం. సో అంతా అయిపోయిన తర్వాత చేసేది లేదు. ముందే మీరు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటి యొక్క శక్తిని తెలుసుకొని ఆ ఇంట్లో ఉండగలిగితే మీరు మీ భవిష్యత్తును, కుటుంబాన్ని, మీ సంతోషాన్ని కాపాడుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ. నిరంతరం మీ సంతోషం కోసం ఆంజనేయ వాస్తు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. చక్కగా వాస్తు చూసుకొని ఇంట్లో ఉండండి, సంతోషాన్ని అనుభవించాడు. థ్యాంక్ యూ.